ఈరోజు ఈ వీడియోలో మనం ఈస్ట్‌మాన్ కంపెనీ యొక్క గ్రిట్టైన్ వాటర్ మోడల్ నంబర్ S10 కిలోవాట్ జీటీని ఎలా ఇన్స్టాల్ చేయాలో చర్చించబోతున్నాం. ఈ గ్రిట్టైన్ ఇన్వర్టర్ 10 కిలోవాట్ 3 ఫేజ్ 2 ఎంబీపీటీ యొక్కది. దీని స్పెసిఫికేషన్ ఇలా ఉంది. గరిష్ట DC ఇన్పుట్ పవర్ 19,000 VOCPB, గరిష్ట 1100 వోల్ట్ DC ఎంబీపీటీ, ఒక 50 నుండి 1000 వరకు DC వోల్టేజ్. గరిష్ట DC కరెంట్ 19x2 అంటే ఇందులో 2 ఎంబీపీటీ ఉన్నాయి. గరిష్ట షార్ట్ సర్క్యూట్ కరెంట్ 25x2. నామినల్ AC వోల్టేజ్ 10,000. గరిష్ట AC కరెంట్ 17 ప్రతి ఫేజ్. గరిష్ట AC వోల్టేజ్ 3 ఫేజ్ ప్లస్ న్యూట్రల్ ప్లస్ రక్షణాత్మక భూమి, 3 ఫేజ్ ప్లస్ రక్షణాత్మక భూమి 220, 380. నామినల్ AC ఫ్రీక్వెన్సీ 50 నుండి 60 హర్ట్జ్. పవర్ ఫ్యాక్టర్ 1 కానీ ఇది -0.8 నుండి +0.8 వరకు సర్దుబాటు చేయవచ్చు. రక్షణ స్థాయి క్లాస్ 1. ఆపరేటింగ్ ఉష్ణోగ్రత పరిధి -25 డిగ్రీ సెల్సియస్ నుండి +60 డిగ్రీ సెల్సియస్. రేటింగ్ 45 డిగ్రీల సెల్సియస్. ఇంగ్రెస్ రక్షణ IP65. ఈ మోడల్లో మీకు పోర్టులు లభిస్తాయి. DC ఆన్ ఆఫ్ స్విచ్, DC A positive negative for PV string, DC B positive negative for PV string, AC connector for neutral, line 1, line 2, line 3 మరియు ఎర్తింగ్. 0 ఇంజెక్షన్ పోర్ట్. ఐచ్ఛికం. ఈ GKIతో మీకు లభించే ఉపకరణాలు: ఒక సోలార్ ఇన్వర్టర్, ఒక వాల్ మౌంటింగ్ బ్రాకెట్, ఒక AC వాటర్ ప్రూఫ్ కవర్, 4 AC వైరింగ్ కవర్ స్క్రూలు, DC పాజిటివ్, DC నెగటివ్ ప్లగ్ కనెక్టర్లు, మెటల్ టెర్మినల్తో సహా, స్టెయిన్లెస్ స్టీల్ యాంటీ కొలిజన్ బోల్ట్, AIM 6x60, యూజర్ మాన్యువల్తో వారంటీ కార్డ్ మరియు వైఫై ప్లగ్. గ్రిడ్ టై ఇన్వర్టర్ను ఎప్పుడూ ఒక అధికృత సాంకేతిక నిపుణుడిచే ఇన్స్టాల్ చేయించుకోవాలి మరియు ప్రత్యేక మోడల్ యొక్క యూజర్ మాన్యువల్ను జాగ్రత్తగా చదవడం అవసరం. తద్వారా ఇన్స్టాలేషన్ సరిగ్గా జరుగుతుంది. ఇప్పుడు కంట్రోల్ ప్యానెల్స్ గురించి అర్థం చేసుకుందాం. ఇందులో మీకు LCD డిస్ప్లే, అప్ టచ్ బటన్, డౌన్ టచ్ బటన్, ఎస్కేప్ టచ్ బటన్, ఎంటర్ టచ్ బటన్, పవర్ LED సూచిక, గ్రిడ్ LED సూచిక, ఫాల్ట్ LED సూచిక లభిస్తాయి. ఇప్పుడు ఈ GTI యొక్క సూచికల గురించి తెలుసుకుందాం. మీ ఇన్వర్టర్ స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు పవర్ యొక్క గ్రీన్ LED వెలుగుతుంది. ఇన్వర్టర్ విద్యుత్ సరఫరా ఇస్తున్నప్పుడు గ్రిడ్ యొక్క గ్రీన్ LED వెలుగుతుంది. ఇన్వర్టర్లో ఏదైనా లోపం వచ్చినప్పుడు ఫాల్ట్ యొక్క రెడ్ LED వెలుగుతుంది. ఇన్స్టాలేషన్ ముందు స్థలాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఇందులో ఇన్స్టాలేషన్ చేసే ప్రదేశం దగ్గర ఎలాంటి దహనశీల పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఇన్స్టాలేషన్ ప్రదేశం తేమరహితంగా ఉండి సరైన గాలి ప్రవాహం కోసం తగినంత విస్తృతంగా ఉండాలి. ఇన్స్టాలేషన్ చేసే ప్రదేశం మీద నేరుగా సూర్యకాంతి పడకూడదు, ఎందుకంటే ఇది ఇన్వర్టర్ ఆపరేషన్ ఉష్ణోగ్రతను పెంచి అవుట్పుట్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే సన్ షేడ్ ఏర్పాటు చేయడం సిఫార్సు చేయబడుతుంది. ఇన్స్టాల్ చేయాలనుకున్న గోడ బలంగా ఉందో లేదో కూడా చూడాలి. ఇన్స్టాల్ చేయడానికి ఇంక్లైన్ ±19 డిగ్రీల ప్రదేశంలో చేయండి. ఇక్కడ ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేయాలి. దాని పైభాగం మరియు 2 వైపులా 300 mm గ్యాప్ ఉండాలి. అలాగే కింద 500 mm మరియు ముందు 50 mm గ్యాప్ ఉండటం అవసరం. ఇన్వర్టర్ను పిల్లలు చేరుకోలేని ఎత్తులో పెట్టండి. మేము మీకు తెలియజేస్తున్నాం. కిలోవాట్ 3 ఫేజ్ ఇన్వర్టర్లో 2 MPPT ఛానల్స్ ఉన్నాయి. ప్రతి ఛానల్లో ఒక PV స్ట్రింగ్ ఇన్పుట్ ఉంటుంది. మొదట మార్కింగ్ చేసిన తర్వాత మౌంటింగ్ బ్రాకెట్ను సరైన M6x60 వోల్ట్ సహాయంతో ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఇన్వర్టర్ను ఇన్స్టాల్ చేయండి. ఇన్వర్టర్ హీట్ సింక్ను హ్యాంగింగ్ ప్లేట్తో లాక్ చేయండి. ఎలక్ట్రికల్ కనెక్షన్ చేయడానికి ముందు గ్రిడ్ సరఫరా యొక్క మెయిన్ స్విచ్ మరియు DC ఐసోలేటర్ను ఆఫ్ చేయండి. PVR యొక్క అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ధ్రువతను DC పాజిటివ్ మరియు DC నెగటివ్ సింబల్తో సరిపోల్చండి. ఈ మోడల్ కోసం కేబుల్ యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా 4 నుండి 6 మిమీ చదరపు ఉండాలి. తర్వాత మీరు DC DB బాక్స్ కనెక్షన్ చేయాలి. DC DB బాక్స్లో DC ఫ్యూజ్ మరియు DC SPD ఉంటుంది. DC ఫ్యూజ్ అధిక కరెంట్ లేదా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఇస్తుంది మరియు DC SPD సర్జ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. DC SPDకి ఎర్తింగ్ చేయడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా DC ఫ్యూజ్ మరియు DC SPD సిస్టమ్ రేటింగ్కు అనుగుణంగా ఉండాలి. AC కనెక్టర్లో AC స్ట్రిప్ కేబుల్ను కనెక్ట్ చేయండి. తరువాత మీరు AC DV బాక్స్ కనెక్షన్ చేయాలి. AC DV లోపల AC MCB మరియు AC SPD ఉంటాయి.
ఏసీ ఎంసీబీ అధిక కరెంట్ నుండి షార్ట్ సర్క్యూట్ నుండి రక్షణ ఇస్తుంది మరియు ఏసీ ఎస్పీడీ సర్జ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఏసీ ఎస్పీడీకి ఎర్తింగ్ చేయడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. అదే విధంగా ఎన్సీబీ మరియు ఎస్పీడీ సిస్టమ్ రేటింగ్కు అనుగుణంగా ఉండాలి. తర్వాతి దశలో మీరు షెల్ గ్రౌండ్ వైర్ను ఇన్స్టాల్ చేయాలి. ఇన్వర్టర్ యొక్క ఏసీ కనెక్షన్ రక్షణ కోసం సర్క్యూట్ బ్రేకర్ పెట్టడం అవసరం. తద్వారా ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ పొందవచ్చు. ఈ ఇన్వర్టర్లో వైఫై ద్వారా రిమోట్ మానిటరింగ్ ఫీచర్ కూడా అందించబడింది. ఇన్వర్టర్ను ప్రారంభించే ముందు సిస్టమ్ కాన్ఫిగరేషన్ను ఆప్టిమైజ్ చేయడం అవసరం. అందువల్ల 2 ఇన్పుట్లను ఒకే నంబర్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూళ్లకు కనెక్ట్ చేయాలని సిఫార్సు చేయబడింది. ప్రతి ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ యొక్క గరిష్ట ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ 500 వోల్ట్ డీసీ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్వర్టర్లో ప్రతి ఇన్పుట్పై ఒకే రకమైన ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ సిరీస్లో ఉపయోగించాలి. ఇప్పుడు ఇన్వర్టర్ను ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. సింగిల్ ఫేజ్ కోసం ఏసీ బ్రేకర్ను ఆన్ చేయండి. పీవీ మాడ్యూల్ యొక్క డీసీ స్విచ్ను ఆన్ చేయండి. ప్యానెల్ సరిపడా స్టార్టింగ్ వోల్టేజ్ మరియు పవర్ అందిస్తే ఆ పరిస్థితిలో ఇన్వర్టర్ ప్రారంభమవుతుంది. ఇన్వర్టర్ మొదటగా అంతర్గత మరియు గ్రిడ్ పారామితులను తనిఖీ చేస్తుంది. ఆ సమయంలో డిస్ప్లేపై స్టేటస్ సెల్ఫ్ చెకింగ్ చూపిస్తుంది. ఇన్వర్టర్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది మరియు ఇన్వర్టర్పై నార్మల్ స్టేటస్ సూచిక వెలుగుతుంది. ఇన్వర్టర్ను షట్ డౌన్ చేయడానికి మీరు ముందుగా ఏసీ బ్రేకర్ను ఆఫ్ చేయాలి. డీసీ స్విచ్ అందుబాటులో ఉంటే దాన్ని ఆఫ్ చేయండి లేదా సింప్లీ డీసీ ఇన్పుట్ కనెక్టర్ను డిస్కనెక్ట్ చేయండి. దీనికి తర్వాత ఇన్వర్టర్ అన్ని సూచికలను 2 నిమిషాల లోపల ఆఫ్ చేస్తుంది. ఇది ఈస్ట్మన్ ఒక